ఇంత అందమైన రెస్టారెంట్ లో భోంచేస్తుంటే హాయిగా ఉంటుంది. బీటో మనకి మంచి టేబుల్ ఇచ్చాడు కదూ. అందులోనూ మీ ఇద్దరి ప్రవర్తన నాకెంతో బాగా నచ్చింది. ముఖ్యంగా కూప్, నువ్వేంటి సైలెంట్ గా ఉన్నావు? క్యాట్ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది డాడీ. అంతేకాదు మిల్లీ, నీ ప్లేట్ లో ఉన్నదేది వదిలేకుండా మొత్తం తింటున్నా చూడు, అది నాకు బాగా నచ్చింది. డాడ్, మీరు మమ్మల్ని ఇక్కడికి తరచూ తీసుకురండి. బఫేలో సెకండ్ రౌండ్ కి నాతో పాటు ఎవరు వస్తున్నారు? నేను కూడా వస్తాను, ఆగండి. ఓ మ్యాన్, క్యాట్ అలాగా, ఈ డబ్బా చూడు. ఏ క్యాట్ వచ్చినా సరే నా డిన్నర్ స్పాయిల్ అవ్వదు. ఇంతటి తను అయిపోయావు క్యాట్. ఇది శుభ్రం చేసే టైం. ఈ కేక్ బాగుంది, నిజంగా భలే అందంగా తయారు చేశారు. కూప్ ఎక్కడా? మన వెనకాల వచ్చినట్టున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను చాట క్యాట్. ఏమిటిది? అద్భుతమైన కేక్ ని జుట్టు లేని క్యాట్ డస్ట్బిన్ లో కూర్చొని సర్వ్ చేస్తుందా? సరే పర్వాలేదులే. స్పెగెటీ సాస్ దొరకడం ఎంత కష్టమో తెలుసా? అనవసరంగా దీన్ని నువ్వు వెళ్ళిపోండి, మీలాంటి వాళ్ళని లోపలికి రాని. ఇక మీదట మీతో బయటకు వస్తే ఏం జరుగుతుందో నాకు బాగా అర్థమైంది. ఇంటికి వెళ్ళి స్నానం చేయించాలి. అద్భుతం. 1 2 3 4 5 6 7 8. ఈ బాలెట్లో నువ్వు రికార్డ్ సాధించాలనుకుంటున్నావా ఏంటి? అవును, ఆపకుండా 10,000 టైమ్స్ చేయాలనుకుంటున్నాను. 209 210 211 212 213 181 112. అలా కుదరదు మిల్లి, నేను నా కౌంటింగ్ ని పూర్తి చేయాలి. 1814 1815. ఇక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 5,000 సగం దాటేశాను మిల్లి. నువ్వు చెప్పిందేది నాకు వినిపిస్తనే లేదు. 5,006. నువ్వు ప్రయత్నించావు కానీ నన్ను ఏది ఆపలేదు. ఇప్పుడు చూడు. ఇప్పుడు నాకు ఏమీ వినిపించలేదు. 8644 8645 8646 8647 8648. ఇక్కడ నుంచి వెళ్ళిపో. 9373. 9988. ఇదేం బాలేదు. 9997. 9998. 9999. నువ్వు మర్యాదగా ఆపుతావా లేదా స్టాపీ? అమ్మయ్య వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మల్టీ బ్యాట్ తో రికార్డ్ ని ఇంకా త్వరగా పూర్తి చేస్తాను. 8 16 24 32 40 48 56 64